అంకమ్మ సాంగ్యం రెండవ కణుపులోని 6వ వంతు కథను వినబోతున్నాం. 5వ వంతులో నారదుల వారి మాటలను తలకు ఎక్కించుకున్న వీరసోముడు అన్నను గద్దెదించి తాను ఏలుబడిని సాగించడం, అంకమ్మ తల్లికి చేసే పూజలను నిలిపివేయడం, శివయ్యను కాక మరొక వేలుపును కొలిచిన వారిని హింసించడం, ఒక లోవాడలో లింగము విభూదితో పుట్టిన బిడ్డను చూచి తలారి రామన్న అచ్చెరుపోవడం వరకు జరిగింది. ఈ వంతులో కథ ఎట్లా ఉంటుందో విందాం పదండి. మెడలో లింగంతో వడలంతా విభూదితో పుట్టిన బిడ్డను చూచి వెరగందిన రామన్న ఆ ఉబుసును మహారాజుకు అందించడానికి బయలుదేరినాడు. సందుగొందులు తిరుగుతూ పోతే జాగవుతుందని బయలు మీదుగా అడ్డదారిని పట్టినాడు. ఆ అడ్డదారి బయలులో అతనికి 7 అంతస్తుల మేడ ఒకటి కనబడింది. కొంచెం ముందుకు పోయేసరిగో ఏడంత స్థలమాలు కాన వచ్చినదో వరే 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 పట్నం మొత్తం తిరిగినా నేను ఈ మాలుకు బా కానీ ఈ మాలుకు కూడా పోయి చూసిపోవాలి కదా అని తలారి రామన్న తొలంతస్తు కాడకు పోయి తొలంతస్తులలో అమ్మ జోగులున్నారు రెండు అంతస్తులు ఎక్కినాడు ఆ తలారి రామన్న. రెండు అంతస్తులో అంశల పామురములు కిలకిలలాడుతాయో రాఘవేంద్ర. మూడు అంతస్తులు ఎక్కినాడు. మునులు జపం చేస్తున్నారు. 4 అంతస్తులు ఎక్కాడు. 9 మంది సిద్ధులు ఉన్నారు. 5వ అంతస్తు ఎక్కినాడు. అంశలో పామురములు కిలకిలలాడుతున్నాడు. 6వ అంతస్తులు ఎక్కినాడు. 6వ అంతస్తులు ఎక్కి కొంచెం ఎత్తి చూశాడు. చూసేసరికి కొంచెం ఎక్కాల. అది 7వ అంతస్తులను ఎక్కినాడు. ఆ 7వ అంతస్తులను ఎక్కేసరికి చిత్తుకోట బలం ఉన్నదో అమ్మ సిలుకుల బొమ్మ అసలు కామచ్చిన బొమ్మ ఉన్నది అంకమ్మ. కత్తి ఉన్నది అంకమ్మ పచ్చన పసుపు సీర తొడిగిన అమ్మవారు 9 గొలుకులతో విడరవిగో వేసి ఉన్నది అమ్మవారిని పలవార ముసుగు వేసి కుదురుగా కూర్చొనుంది కొలువు తీరి. 7వ అంతస్తులో కొలువై ఉన్న అంకమ్మ తల్లిని చూసినాడు తలారి రామన్న. మిరిమిట్లు గొలుపుతూ వెలిగిపోతున్నది అమ్మవారు. అయితే అమ్మవారి నుదుటన విభూది బొట్టు లేదు, మెడలో లింగం లేదు, ఆ మేడలో శివనామ స్మరణ లేదు. అదంతా గమనించినాడు రామన్న. లోవాడలో జరిగిన అబ్బురాన్ని మరచిపోయినాడు. పరుగు పరుగున వీరసోమరాజు ముందుకు పోయి అమ్మవారి గురించి వివరించినాడు. అదిగో మన ఊరికి పశ్చిమ భాగంగా ఆ మాలు ఉంది కదా, పెద్ద మాలు, అక్కడ కూడా పోయారు సార్. పోతే అక్కడ 7 అంతస్తుల మాల్లో కూర్చొని ఒక అమ్మ కుదురుగా. ఎవరు నాకేం తెలుసు, కూర్చొని ఉంది అన్నాడు. కూర్చొని చారణ కుంకుమ వస్తుంది కదా, శివశివ అనలేదు, శివుని ధ్యానించలేదు. ఓ మహారాజా, ఆమె సన్నిధానంలో చెరుకు లేదు, గంట లేదు, ఏమీ లేదు, కానీ మౌనంగా ఉంది. అది చూసి నేను దిగొచ్చాను స్వామి. ఆ మాటతో తోక తొక్కిన త్రాచులాగా లేచినాడు వీరసోమరాజు. తన అన్నలను వెంటబెట్టుకుని ఆ 7 అంతస్తుల మేడ దగ్గరికి దూకుడుగా పోయినాడు. అంకమ్మ తల్లి ఎదుటకు పోయి, ఎవతివే నీవు, నొసటన విభూది మెడలో లింగమో లేవెందుకు అని హుంకరించినాడు. అమ్మవారు చిరునగవులు చిందిస్తూ, వీరసోమ,
నేను మీ ఇలవేలుపునైన అంకమ్మను. మీరు నా వరాన పుట్టినవారు అనింది. నీవు ఎవతవైనా సరే విభూది బొట్టు పెట్టవలసిందే అని గద్దించినాడు వీరసోముడు. ఇదిగో సారాడు విభూది కష్టపెట్టు, వ్యాపక ఎంత లింగం అర్థకట్టు అన్నాడు. ఉండు, లేకపోతే పరాయి పట్నం వెళ్ళిపో అని అన్నాడు. అందుకు అంకమ్మ అంటది, ఓ రాజులారా, కూరుముడు మీ తాత విభూతి పెట్టమన్న, జలప్రావుని మహారాజు మీ తండ్రి వ్యాపకాయం తలింగం అర్ధ కట్టమన్న, గోటుడు విభూతి నొష్ట పెట్టమన్న. కానీ ఏ రోజుకైనా నేను చేరడ కుంకుమే ధరిస్తాను. కానీ విభూతి పెట్టను నేను, ఓ రాజులారా, ఈ విభూతి పెట్టను నేను విధవునుగాను, అయ్య మహారాజులారో. అంకమ్మ తల్లి మాటలను విని పిచ్చి కోపం రేగిన వీరసోమరాజు నాగబెత్తాలతో అమ్మవారిని కొట్టసాగినాడు. మొండివాడో మూర్ఖుడో మతిలేనివాడో అయిన కొడుకు హింసిస్తుంటే మౌనంగా భరిస్తుందే కన్న తల్లి. అట్లా అమ్మవారు కూడా ఆ దెబ్బలను తింటూ ఉండిపోయింది. ఆ దెబ్బలకు అమ్మవారి చీర రవికెలు చీలికలు చీలికలైపోయినాయి. అమ్మవారి ఒళ్ళంతా వాతలు తేలింది. చాలాసేపు ఓపికగా ఉండిన అమ్మవారు ఇక వీడికి బుద్ధి చెప్పాలి అనుకుని వారి ముందు నుండి మాయమై చీమునెత్తురు కారుతుండే ఒక ఒగ్గాళపు రూపును దాల్చి ఆ మేడ మెట్ల కింద కూర్చొని ఉంది. ఆ మెట్లు సాటు కూర్చొని నిలబడది. ఆమె ఎట్లుందా? వికృత అవతారం పడి మారి. వికృత అవతారం అంటే ధోనికడు గొప్ప శివులో వాతరకాల్లో ఆ వంకరి నడుమో సాగి బానంతుంది కడుపు, పుట్టుడు ఏలుకలు చుట్టుకొని అక్కడ వికృత అవతారం పడి మరి ఆ మెట్టుకి ఆరుగురు అన్నలారా, ఏది చూడండి ఈ సర్వశాండాలి అన్నాడు వీరస్వామి. అక్కడ అలా చూశారు, ఎక్కడ అదిగో 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 ఆ మెట్లు కింద, మెట్ల కింద ఉంది అని ఆ మెట్ల దగ్గరికి పోయారు. ఆ మెట్ల దగ్గరికి పోయేసరి అక్కడే ఉంది. ఆ చూశారు, అన్నలారా ఇక్కడ ఉందరండి అని భటుల్ని పిలిచి 7 రాగాల కట్టెలు తెప్పించి ఆ 7 రాగాల కట్టెలు మెడ మీద వేసి కూర్చొని ఉంది. కూర్చున్న దాని సంకల్లో కర్రలేసి పైకి లేవనెత్తి 7 రాగాల కట్టెలు తీసుకుని నెట్టమన్నా వీరస్వామరాజు. నెట్టమంటే ఆ అడుగు పెట్టిన చోట మానిడేసి వజ్రజెండ మల్లె పురుగులు రాలుతున్నాయి. చీము రక్తము మానిడేసి ఒక్కొక్క పాదం కింద. అబ్బా అన్నలారా, ఎన్ని దుర్గంధమైన వాసన, జరగండి గాలి పక్క నుంచి గాలి యువతలకు రండి అన్నాడు వీరస్వామి. అన్నల దమ్ములు ఒక పక్కకు వచ్చి చూస్తున్నారు. అమ్మవారి మేను నుండి జలజలారాలుతున్న పురుగులను చూచి ఒళ్ళు జలధరించింది వీరసోమరాజుకు. తన భటుల చేత రాగోలు కర్రలతో నెట్టించి ఒక పెద్ద తట్టలోకి ఎత్తించినాడు అమ్మవారిని. వారి చేతనే మోయించుకునిపోయి దేవగిరి ఉజ్జయిని రాజ్యాల ఎల్లల మీద ఉన్న శివనేళ్ల చింతమాన దగ్గర ఎండలో తోయించినాడు. అమ్మవారి చుట్టూ 7 గిరులను గీసి వాటిని దాటరాదని 7 ఆనలు పెట్టి తన దారిని తాను పోయినాడు. ఇట్లా నెట్టుకుంటూ దేవగిరి పట్నం సందు, ఉజ్జయిని మాంకాళిపురి పట్నం సందు, ఆ శివనేళ్ల చింత దగ్గరికి తోడుకొని నీడలో నిలబెట్టాల. అక్కడ ఎర్రటి ఎండలో అవతలగా ఇది దేవగిరి, అది ఉజ్జయిని. అక్కడ ఎర్రటి ఎండలో నిలబెట్టారు. అక్కడ ఆనలు గీస్తున్నారు. ఏమని
ఈ అన్నదాటో మా దేవగిరికి నీ వస్తేవేదో మా భుగీశ్వరుడు పాదంబులానా ఈ అన్నదాటి నీ వస్తేవేదో మా భుంగీశ్వరుడు పాదంబులానా దాటి నీవు మా దేవగిరికి వస్తే నందీశ్వరుడు పాదం బల భుంగీశ్వరుడు పాదం బల ఈ 5వ ఆన దాటి మా దేవగిరికి నీవు వస్తే మా తల్లి పార్వతి పాదంబులానో అమ్మలారో ఈ 7వ ఆన దాట మా దేవగిరికి నీవు వస్తే మా తండ్రి ఈశ్వరుడు పాదం బల 7 ఆనలు నీకు ఆన 7వ ఆన దాటి మళ్ళీ కాని వస్తే నీకు నా పాదమాను అన్నాడు వీరస్వామరాజు అని 7 మహారాష్ట్రరాజులు అంతఃపురము చేరిన రాజులటు పోగానే అంకమ్మ తల్లి తానున్న చోట మంత్రజలాన్ని చల్లింది. వెంటనే అంతవరకు నేల పాతాళానికి కుంగి ఆనలు పెట్టున్న గీతలకు అవతల పైకి లేచింది. అహంకారులైన దేవగిరి దొరలకు బుద్ధి చెప్పాలని తీర్మానించుకున్న అమ్మవారు తన తోడబుట్టులైన శక్తులను పిలుస్తున్నది. చెల్లెలో సెమ్మ మారెమ్మ మైరాల తల్లో తుంగి సూపులమ్మ తొల్లిటి పెద్దమ్మో అమ్మా ఓ చెల్లెళ్ళలారో చాలా పాలమ్మ ముందర పొట్టెమ్మ గజవాడ కనక దుర్గామాంబామముగలయలారే చెల్లెళ్ళలారో అది పరిపరి విధములు ప్రార్థించింది అంకమ్మ. ప్రార్థిస్తే ఈ ప్రార్థన వాళ్ళకి దీర్ఘానమైంది. చెల్లెళ్ళకి ఉపశక్తులకి దీర్ఘానమై చెల్లెళ్ళారా అక్కకి ఏదో సుదినమాల ఉంది, ఏదో మనకేమన్నా పంచటానికి ఏమన్నా పిలుస్తుంది. రన్నమ్మలారో ఓయమ్మలారో చాలా బాలమ్మో ఏ ముందర పొట్టమ్మా అమ్మలారా మన అక్క పిలుస్తుంది రండి అని అందరూ గుమ్ముగూడి అక్క దగ్గరకు వచ్చారు. పరుగు పరుగున అక్క వద్దకు వచ్చిన చెల్లెళ్లకు ఒంటి నిండా వాతలతో నెత్తుటి గాయాలతో కనబడిన అక్కను చూచి కడుపు రగిలిపోయింది. నీమీదే ఇట్లా తెగబడిన వాడు ఎవడక్క, చెప్పు వాడి అంతు చూస్తాం అని హుంకరించినారు. నిన్ను కొట్టినవాడో అంకమ్మ ఎవడో వాడో అక్క ఎవడు వాడు చెప్ప, ఇప్పుడే వాడు ప్రాణము తీసి యమును కిందు బాగా చెప్ప చెప్పమంటుంది. చెల్లెళ్ళ హుంకరింపులు వినిన అంకమ్మ తల్లి చిరునగవులు నవ్వుతూ, చెల్లెళ్ళారా, వాళ్ళు ఎవరో కాదు, దేవగిరిని ఏలే మారాసపు దొరలు, నా వరాన పుట్టిన వాళ్లే. తొలుత నా భక్తులుగానే ఉండి ఇప్పుడిట్లా భ్రష్టులైనారు. వారికి బుద్ధి చెప్పి దారికి తేవాలి కాని అంతం చేయరాదు అనింది. అయితే మమ్మల్ని ఏం చేయమంటావక్క అన్నారు చెల్లెళ్ళు. మీ వద్ద మనుషులకు, మనుములకు, మానులకు రోగాలను పుట్టించే కొలవులు ఉన్నాయి కదా, ఆ కొలవులను నా బడిలో పోయింది.
నేను అడ్డవడి కట్టుకుని పోయి దేవగిరి పట్టణమంతా వాటిని వెదబెట్టి వస్తాను అనింది అంకమ్మ తల్లి. అక్క కోరినట్లే చేసేసిపోయినారు చెల్లెళ్ళు. కొలవులను వడికట్టుకున్న అంకమ్మ దేవగిరికి పోవడానికి తోడు కావాలనుకుని తన తమ్ముడైన పోతురాజును పిలుస్తున్నది. తమ్ముడో తమ్ముడా ఓ పోతురాజా శివకాల కంఠుడా సింహకేతనుడో దాన తత్త ఉండు తుండి మాధవుడో కాలిన గండె పెండరము కలిగిన వాడు తమ్ముడా కనక ఉయ్యారి పోతులు రాజా మమ్ముగలయ రావయ్యో రే తమ్ముడా పోతుల రయ్యో మూడు పుట్ల మీ పన్ను ముప్పొక్కు తిని గాఢ నిద్రలో ఉన్నాడు పోతులు రాజు. ఈ దీర్ఘానమైంది పోతురాజు తుల్లి పడ్డట్టు లేసినాడు అయ్యా పోతులు రాజా అంటాడు తమ్ముడో ఏది రామయక్కో అక్క అక్క ఎక్కడున్నావు అని అడిగాడు. తమ్ముడా దేవగిరి సందు ఉజ్జయిని మాంకాళిపురి పట్నం సందు శివనీళ్ళ చింతలు ఉన్నాయి, అక్కడ ఉన్నా నేను రా అక్కడికి రమ్మంది. అప్పుడు గాలినే వీదేవి వాళ్ళు ఘటోత్కజుడు ఒకడు ఆంజనేయుడు ఒకడు ఈ పోతురాజు ఒకడు గాలినే వీదుకుంటూ అక్క దగ్గరకి వచ్చేసాడు. అక్క ఏమిటి పిలిచేవే ఏంటి అక్క సుధను అంటున్నాడు. మరి నీ దుంప దగ్గర సుధనము కాదు ఉండు కొంచెం పని ఉంది. 7 మారాస్పరాదులు కొట్టి తరిమినారు కానీ నేను ఒక శాబ్ది తీసిన ఏమిటంటే 364 రోగములు మీ పట్టణం మీద ఎదబెడతాను కానీ నాకు చేతులు రావయ్య తమ్ముడు పట్టణంలోనికి వెళ్ళిపోదాము. అక్క అదమన్నాడు. పోయి పట్నంలోనికి వెళ్ళిపోయాడు. పై అంబర మార్గాన అదృశ్యులు రూపులుగా కనపడరు. వెళ్ళిపోయి తూర్పుగా మునుగు పెట్టి పరమటగా చల్లి పరమటగా మునుగు పెట్టి దక్షిణంగా మునుగు పెట్టి ఉత్తరంగా ఆ 7 మారాస్పరాజులు అంతఃపురం మీద ఈ ఒడిగుడ్డ ఇదిలిచ్చింది అంకమ్మ. ఇదిలిచ్చి తమ్ముడా వెళ్ళిపోమ్మను. అంతే ఆ దెబ్బకు దేవగిరి పట్టణంలో మనుషులు మనుములు పలు రోగాల బారిన పడి మూలుగుతున్నారు. మారాసపు దొరలు కూడా మంచాన పడినారు. అది అట్లమ్మో ఆటులు పోటులో చిన్న పిల్లకాయలకి నోకలు కప్పు పెద్దోళ్ళకి కొంచెం ముదురుతుంది, కొంచెం దట్టుగా ఆ దట్టుగా ముదురుతుంది. వారికి మోకాళ్ళు నెప్పులో వయసు వారికి ఒడిసి గడ్డలు వేస్తున్నాయో. బాలింతలకి కళ్ళకలు పిల్లక బాలింతలకు తలనాడు పిల్లకాయలు ఉన్నాడు కళ్ళకలప. ఇట్లా 364 రోగాలు వ్యాపించింది పట్నం. ముర్రన మూలుగుతుంది. మూలిగితే కొంచెం సేపటికి అది
ఆట్లమ్మగా ఆట్లమ్మగా మారి నల్లదట్టుగా మారో ఉసిరికాయల బొబ్బల పోసో ఆ గోదర మంటల పుడతాయో ఆ రాజులకు దేవగిరి దొరలకు అంకమ్మ తల్లి ఎట్లా బుద్ధి చెప్పిందో రాబోయే వంతులో విందాం.